నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పుదుకుప్పం అసిస్టెంట్ లైన్మెన్ పనితీరు సరిగా లేదు. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ ఆగ్రహం. పుదుకుప్పం అసిస్టెంట్ లైన్మెన్ పనితీరు సరిగా లేదని పలుమార్లు ఫోన్ చేసినా తీయకపోవడం షరా మామూలుగా మారిందని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పుదుకుప్పం ఎంపీటీసీ వైస్ ఎంపీపీ శరవణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతిమ అధ్యక్షతన ఎంపీడీఓ చంద్రశేఖర్ పర్యవేక్షణలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖపై జరిగిన చర్చలో పలు అంశాలపై సంబంధిత ఏఈ వాసుదేవయ్య ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ శరవణ జోక్యం చేసుకుని గ్రామంలో 4 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురి కావడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెవెన్యూ శాఖపై జరిగిన చర్చలో తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. ఇందులో ఏమైనా తప్పిదాలు ఉంటే సరిచేసే అధికారం కూడా తనకు ఇచ్చినందువల్ల దీన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. ప్రస్తుతం జనగణన కూడా మండలంలో ప్రారంభమైందన్నారు. అయితే దీనిపై ఎంపీపీ ప్రతిమ జోక్యం చేసుకుని శ్రీ సిటీలో గ్రామ సభలు నిర్వహించి భూముల వాస్తవిక మార్కెట్ ధరలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని తహసీల్దార్ శివప్రసాద్ ను కోరారు. తద్వారా భూసేకరణలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతను తీర్చాలని ఎంపీపీ ప్రతిమ ఎమ్మెల్యేను కోరారు. అంగన్వాడీ పాఠశాల భవనాలకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని కొల్లాడ ఎంపీటీసీ రమణ కోరారు. తదనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ మండల సర్వసభ సమావేశంలో సభ్యులు లేవనెత్తే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మదనంబేడు గ్రామంలో గతంలో వేసిన లేఅవుట్లలో తలెత్తిన సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి వైస్ ఎంపీపీ వెంకటరత్నమ్మ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యురాలు మస్తానమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ షణ్ముఖం, మండల పరిషత్ పరిపాలనాధికారి త్రివిక్రమరావు, హౌసింగ్ డిఈ శేషగిరి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శైలజ, ఎంఈఓ రవి, ఎంఈఓ2 ఉషా, వ్యవసాయ శాఖ ఏఓ మురళి, దాసుకుప్పం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ క్రిస్టల్ దాస్, సత్యవేడు పంచాయతీ సెక్రటరీ ముని రవికుమార్, పలువురు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టాదారు పాస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో జనవరి వరకు మనకి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్అవుట్స్ తెప్పించి డిస్ట్రిబ్యూషన్ రెడీ చేస్తున్నాం. వాటిలో చిన్న చిన్న తప్పులు, కరెక్షన్స్, పేరు తప్పులు కానీ ఆధార్ కార్డు తప్పులు కానీ ఏ ఒక చిన్న తప్పున్నా గ్రామంలో వీఆర్ఓస్ పంపించాను. గత 3 రోజులు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఆ 5 గ్రామాలు ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం సార్. ఫస్ట్ 5 గ్రామాల్లో మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఏదైనా తప్పులు ఎలా రెక్టిఫై చేయగలుగుతాం ఒక అవగాహన వచ్చిన తర్వాత రిమైనింగ్ గ్రామాలకు కూడా పంపిస్తాము. ఈ 5 గ్రామాలు చేసే ప్రాసెస్లో ఉంది. ఈ 5 గ్రామాల్లో రేపటికి కూడా వచ్చేస్తుంది గ్రౌండ్ నుంచి. ఏ చిన్న పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడు గవర్నమెంట్ నాకే అధికారులు సర్వాధికారులు వచ్చారు ఈ పట్టాదారు పాస్పోర్ట్స్ మీద కరెక్షన్స్ మీద. ఏ చిన్న కరెక్షన్ ఉన్నా మీరు కూడా ప్రజలకు తీసుకెళ్ళండి. ఏ చిన్న కరెక్షన్ అయినా అంటే ఇనిషియల్ తప్పున్నా సరే కరెక్షన్ చేసే అధికారం ఇప్పుడు తహసీల్దార్ గారికి ఇచ్చారు. సో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి రైతుకి వాళ్ళ పాస్పోర్ట్స్ ఒక రైతు కదా, ఒక ఆస్తి కదా, ఆస్తిలో చిన్న చిన్న పొరపాటు కూడా ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ ప్రభుత్వ ఉద్దేశాలు అనుగుణంగానే మేము పనిచేస్తూ వాటిలో ముందుకు తీసుకెళ్తున్నాం. అవన్నీ వితిన్ 3 daysలో ఇస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం సార్. ఆ విధంగా పనిచేస్తారు. వీఆర్ఓస్ నుంచి ఏ అర్జీ వచ్చిన మీటింగ్స్ ఏ కాబోలు అని చెప్పేసి వాళ్ళని కూడా సరిదిద్దే ప్రయత్నం ప్లేస్ కావాలంటే ఫెసిలిటీ వాళ్ళని అనుకునే అవకాశం గవర్నమెంట్ ప్లేస్ కూడా లేదు. ఆ ప్లేస్ అయితే అవసరం. ఇప్పుడున్న పొజిషన్లో ప్లేస్ కూడా పోయిందంటే ఇప్పుడు మాకు ప్లేస్ అయితే దొరుకుతూ కానీ రిక్వెస్ట్ చేసి మాకు ప్లేస్ అన్నా చూపించండి. మామూలుగా శాంక్షన్ పోగడం కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ప్లేస్ అయినా చూపిస్తే సార్ నెక్స్ట్ ఇయర్ అయినా అవును సార్. ఆ ఎయిడెడ్ స్కూల్లో టీచర్స్ లేరు. అందువల్ల పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఈసారి దాదాపు 29 మంది పిల్లలు ఉంటే 16 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మిగతా వల్ల మేము ఇంటింటికి కూడా వెళ్ళి పేరెంట్స్ కూడా
మాట్లాడించాము. సార్ మేము ఆ స్కూల్కి పంపించము, మాకు ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేయండి అనేసి కూడా పేరెంట్స్ చాలా మంది చెప్పడం జరిగింది. ఈ విషయంగా నేను గౌరవ మన ఎంఆర్ఓ గారికి కూడా ఇదివరకే చెప్పి ఏదైతే అంగన్వాడీ పాత బిల్డింగ్ ఉందో అక్కడ కూడా సర్వే చేయించడం జరిగింది సార్. సో మనకు అది కన్వీనియంట్ గా ఉంది, పాఠశాలకి ప్లస్ అంగన్వాడీ రెండింటికి సరిపోతుందంటే దానికి మాకు ఏదో పొజిషన్ సర్టిఫికేట్ అవి స్కెచ్ గారు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. మనకు గొప్ప అవకాశం ఏమంటే శ్రీ సిటీ మన దగ్గర ఉండడం వల్ల స్కూల్ కట్టుకునేదానికి కూడా ప్లేస్ కూడా లేదు. ఈ మూమెంట్ పోయిందంటే ఇంకా ఆ ప్లేస్ కూడా దొరకదు. మీ వల్ల దయచేసి ఆ ప్లేస్ అంతా కేటాయించాలి. லைன் மேல அவங்க சொன்னாங்க அப்போ அதுக்கப்புறம் எதுக்கு இந்த மீட்டிங் வைக்கிறீங்க? இந்த மீட்டிங் எதுக்கு வைக்கிறீங்க? ஒரு வயசா மீட்டிங் நான் போன் போனா போன் பண்ணி எடுத்து பேச மாட்டோம். அப்புறம் எதுக்கு ஒரு லைன் மேல சாரி என்ன சொல்லுங்க சார், நான் போன் ஆரம்பம் பண்ணுறேன். சொல்லுங்க ஒரு போன் இப்போ லைன் ஒரு 3 பேர் ஒரு 3 கனெக்ஷன் இருக்கு. 3 கனெக்ஷன் ஒரு டெலாஸ் பண்ணாங்க, ஆஃப் பண்ணது இருந்தா இதெல்லாம் எமர்ஜென்சி ஆச்சு. யாரும் செஞ்சாங்க தண்ணி இவங்க வந்து சொல்லி இவங்க போன் எடுத்து அப்போ அவங்க செத்து பண்ணது தான் நாங்கள் இருக்கணும். லைன் ஆஃப் பண்ணிடலாம். லைன் ஆஃப் செய்து 3 மாசம் ஆகுது. 4 டிரான்ஸ்போர்ட் போயிடுச்சு. ஏன்னா அங்கே இருந்தா நீங்க யாரே தரணும், யாரே தரணும். சாரி சொல்ற லைன் பண்ணி எப்பவும் தர மாட்டான். அவன் யாரும் கேட்கணும், கேளு கேட்கறது లైన్ మీద నరేటర్ని చూసుకుంటాం. ఈ అన్నచెప్పిన మొత్తం ప్రాబ్లం అవుతుంది, ప్రాంతం ప్రాబ్లం అవుతుంది. బీసీ కాలనీలో అది ఆర్ఎస్ స్కీమ్ కింద ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. అది 5 సంవత్సరాల గ్యారెంటీ పీరియడ్ ఉంది. మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. వాళ్ళు మొత్తం ఈ వీక్ లో సార్ ప్రాబ్లం సాల్వ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు పెట్టారు. எப்படி கரண்ட் வரும் లేకపోయినా ప్రభుత్వ పరంగా మన గ్రామం తీసుకోవడం. నేను గతంలో ఎంఆర్ గారికి కేవలం ఆపాలము, అరగవేడు ఇవన్నీ కూడా దానికి ఏమనుకుంటున్నాం సైట్ ఉంది. దాన్ని పక్కన మార్చేయాలి. మొదలుపెట్టి ఏం చేశారంటే అర్జెన్సీ గ్రామస్తులు ఒకేసారి ఇచ్చేశారు. ఒకే శ్రీదేవి చేశారు. దాన్ని డివైడ్ చేయడం అన్న అంటే ఒక వీధి వదిలేసి డిసైడ్ అర్జెన్సీ ఊరించి పెట్టారు. అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దలు అందరు. అలాగే కేవలం వీళ్ళు పని రావడం కానీ ఆపా కానీ చాలా మంది కేవలంలో నెంబర్ ఆఫ్ టైంలో ధర్నా చేసేవాళ్ళు, గవర్నమెంట్ ధర్నా చేసేవాళ్ళు వాళ్ళకి మనం రాసేవాళ్ళు కేవలం ఆపాసం కూడా ఆపాసం ఏం చేశారంటే ఆమె ఇచ్చేసి పట్టాలి. 5 ఊళ్ళో ఇచ్చేసి ఆపాసం కూడా నేను కూడా చేశా. కానీ ఫలితం ఎంతైంది కండక్టర్ చేయలేదు అని చెప్పి రైతులు బాగా చేసుకున్నాం. ఆర్ఎండ్లో కూడా ఎక్కడ ఏమి కావాలన్నా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా మనం పరిశీలిస్తున్నాం. ఆర్ఎండ్లో కానీ పంచాయతీలు కానీ పంచాయతీ పంచాయతీ ప్రాజెక్టు రాలేదా మాట్లాడారు. ఇక్కడ కూడా